హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి రైల్వే నుంచి పారామెడికల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఎవరు ఎలిజిబుల్, ఏజ్ రిలాక్సేషన్ ఏంటిది, మెడికల్ స్టాండర్డ్స్ ఏమి ఉండాలి, ఎగ్జామ్ ఏంటిది, సిలబస్ ఏంటిది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇది పారామెడికల్ సంబంధించింది అనమాట. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 17th ఆగస్టు 17th నుంచి సెప్టెంబర్ 16th వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు ఏమేమి అసలు పోస్టులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో డైటీషియన్ అని చెప్పేసి లెవెల్ 7 పోస్ట్ అనమాట. సో ఇది లెవెల్ 7 అనమాట ఇది, ఓకేనా. సో దీనికి C2 స్టాండర్డ్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసరికల్లా మీరు ఇక్కడ చూసుకోవాలి, ఇది ఓపెన్ వాళ్ళకనమాట చెప్పేది. 18 నుంచి 36 సంవత్సరాలు ఉండాలి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. నర్సింగ్ సూపర్డెంట్ అయితే నేను ఇక్కడ PDF కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో నేను ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏదైతుందో మంది కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి, కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి మీరు టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ బార్లో మీరు టెక్స్ట్ చేసినా సరే వస్తుంది. లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అదేవిధంగా కిరణ్ స్టడీస్ యాప్ అని ఇస్తాను. అందులో కూడా మీరు సిలబస్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో డైట్రీషియను, నర్సింగ్ సూపర్డెంటు, ఆడియాలజిస్టు అండ్ స్పీచ్ థెరపిస్టు, క్లినికల్ ఫిజియాలిస్టు, డెంటలు, డయాలసిస్, హెల్త్ మలేరియా ఇన్స్పెక్టరు, ల్యాబొరేటరీ సూపర్డెంటు, సో పర్ఫ్యూమినిస్ట్ అయితేంది, ఫిజియోథెరపిస్ట్ అయితేంది, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అయితేంది, క్యాత్ ల్యాబొరేటరీ అయితేంది, ఫార్మసిస్ట్ అయితేంది, రేడియోగ్రాఫర్ అయితేంది, ఎక్స్రే టెక్నీషియన్ అయితేంది, స్పీచ్ థెరపిస్ట్ అయితేంది, కార్డియాక్ టెక్నీషియన్ అయితేంది, సో ఆప్టోమెట్రిస్ట్ అయితేంది, ఈసీజీ టెక్నీషియన్ అయితేంది, ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితేంది, ఫీల్డ్ వర్కర్ అయితేంది. సో మొత్తం కూడా 1376 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. సో వీళ్ళకి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసరికి అలా ప్రొవిజనల్ బేస్డ్ అండ్ డీటెయిల్స్ ఏవైతుందో వాళ్ళు చేసిన దాని ప్రకారం అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి అవసరం అనమాట. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ఏజ్ కట్ ఆఫ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో అది కూడా చూపిస్తాను. మెడికల్ స్టాండర్డ్ సర్కిల్ B1 అంటే ఏంటంటే ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్, డిస్టెన్స్ విజన్ 6/9 ఉండాలి, 6/12 ఉండాలి, విత్ ఆర్ వితౌట్ గ్లాస్. C1 అంటేనేమో డిస్టెన్స్ విజన్ 6/12, 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాస్ అనమాట. C2 అంటేనేమో డిస్టెన్స్ విజన్ 6/7, సో నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాస్. సో ఈ యొక్క స్టాండర్డ్స్ ఉంటే మీరు ఈ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళని అడిగితే ఈ యొక్క మీకున్న విజన్ బట్టి వాళ్ళు చెప్తారనమాట మీరు ఏ స్టాండర్డ్స్ కిందకి వస్తారు అనేది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి, ఓకేనా. రైట్, ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడండి. సో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్, SC ST. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీరు ఏ కేటగిరీకి సంబంధిస్తారు. సో లోవర్ ఏజ్ లిమిట్ నాట్ బౌండ్ ఫర్ ఆల్ కేటగిరీస్, ఓకేనా. సో ఇక్కడ అప్పర్ ఏజ్ ఉంది, లోయర్ ఏజ్ ఉంది. 18 నుంచి 33, 18 నుంచి 36, 19 నుంచి 36, 20 నుంచి 36, 20 నుంచి 38, 20 నుంచి 43, 21 నుంచి 33, 21 నుంచి 83, ఓకేనా. ఫర్ ఆల్ కమ్యూనిటీస్కి వచ్చేసరికి ఈ డేట్ కంటే తర్వాత జన్మించి ఉండకూడదు, ఇక్కడ ఈ డేట్ కంటే ముందర జన్మించి ఉండకూడదు. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, ఓకేనా. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. అదేవిధంగా PWD క్యాండిడేట్స్ కూడా అన్ని కూడా డీటెయిల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఓకేనా. రైట్, మీకు ఫీజు వచ్చేసరికి 500 ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది అనమాట. సో సిలబస్ వచ్చేసరికి మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ సిలబస్ వచ్చేసరికి మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది మీకు, ఓకేనా. ఓన్లీ ద క్వశ్చన్ పేపర్ ఫర్ సింగిల్ స్టేజ్ CBT విల్ బి 90 minutes ఉంటుంది, 100 questions ఉంటాయి అనమాట. PWD వాళ్ళకి ఎలాగా 120 minutes అనేది స్టిపులేటెడ్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్ట్రా టైం. సో దెర్ షెల్ బి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ఆల్ నోటిఫైడ్ కేటగిరీస్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మేబీ డీమ్డ్ ఫిట్ బై RRBs, ఓకేనా. సో ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ప్రొఫెషనల్ ఎబిలిబిలిటీకి 70 మార్కులు. ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, డైటిస్ట్ అయితేంది, సో థెరపిస్ట్కి అయితేంది, మీరు ఏ కోర్స్కి సంబంధించిన వాళ్ళకి 70 questions, మీ కోర్స్ సబ్జెక్ట్లో 70 questions వస్తే 70 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి 10 మార్కులు, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి 10 మార్కులు, జనరల్ సైన్స్కి 10 మార్కులు. అంటే మొత్తం 100 questions, 100 మార్కులు ఉంటాయి. సో 70 ఏమో మీ కోర్ ఉంటుంది, రిమైనింగ్ 30 ఏమో GS 1 ఉంటుంది. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో 70 మార్కులకి అయితే లేదు కోర్ సబ్జెక్టు. మీరు సంబంధిత మీరు కోర్సులు చేసిన వాళ్ళకి అందులో నుంచి వస్తాయి. ఈ రిమైనింగ్ 30 మార్క్స్ సంబంధించి మనం కోచింగ్ ఇస్తామన్నమాట. సో మీకు 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి ఈ 30 మార్క్స్ కంప్లీట్గా మీరు ఏ బుక్ కానీ ఏది చదవాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చిన క్లాసెస్ PDF ఫైల్స్ ఇస్తే మోర్ దాన్ ఎనఫ్ ఈ 30 మార్క్స్కి, ఓకేనా. ఈ 70 అనేది మీ కోర్ సబ్జెక్ట్ అనమాట. అది మన దగ్గర అవైలబుల్గా లేదు, ఎందుకంటే చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి, ఓకేనండి. సో ఇది మీకు నెగిటివ్ కూడా ఉంటుంది అనమాట. కరెక్ట్ క్వశ్చన్కి ఏమో 1 mark, రాంగ్ క్వశ్చన్కి 1/3 ఉంటుంది. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి అయితే ఏవైతే ఉన్నదో. సో ఇక్కడ మీరు దేనికి సంబంధించారు, ఏ జాబ్కి ఏది ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు,
ఓకేనా. సో నర్సింగ్ సూపరింటెండెంట్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఫ్రమ్ ఏ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చేసిన వాళ్ళది ఇది. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఇలా అండ్ కార్డియాక్ టెక్నీషియన్ అయితేంది. సో రకరకాలుగా ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవి చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఏ జోన్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎక్కడ అప్లై చేసుకోవాలనేది కూడా కంప్లీట్గా పీడిఎఫ్లో ఉన్నది. టెలిగ్రామ్లో ఇస్తాను, మన కిరణ్ స్టడీస్ యాప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ సిలబస్ అయితే ఇక్కడ చూడండి, సిలబస్ అన్నారు కదా, ఇక సిలబస్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. ఓకేనా. మీకు ఇగో కామన్ ఫర్ ఆల్ పోస్టులు జనరల్ అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. ఇక్కడ ఇచ్చిన 4 సబ్జెక్ట్స్ సంబంధించి 30 మార్క్స్ అనమాట. సో మీకు 30 మార్క్స్కి కంప్లీట్గా వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు కేవలం 499 500 రూపీస్కే మీకు 6 months వ్యాలిడ్ తోటి మన కిరణ్ స్టడీస్ యాప్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ కూడా మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా అండి. సో ఇది కంప్లీట్గా మీ నోటిఫికేషన్ ఇంకా డీటెయిల్గా చదవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మన కిరణ్ స్టడీస్ యాప్లో కూడా ఇస్తాను అనమాట. ఓకేనా. సో ఇది మా లేటెస్ట్ అప్డేట్స్ గురించి. సో మీకు ఖచ్చితంగా ఇది ఎవరైతే సంబంధిత దాంట్లో క్వాలిఫికేషన్ ఉన్నారో ఇది కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుందని, లిమిటెడ్గా మాత్రమే చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇంత మంచి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఒకసారి మీకు సిలబస్ ఏంటిది, మీరు దానికి ఎలిజిబుల్డా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే మన కిరణ్ స్టడీస్ యాప్లో మెసేజ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.